వెల్కమ్ టు టీ10 నేను రేవతి. దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్ నిబంధనలను ఉల్లంఘించారు. 2017లో సెబీ హోల్ టైమ్ సభ్యురాలుగా చేరినప్పటి నుంచి కూడా రెగ్యులేటరీ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఓ కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఆదాయాలను ఆర్జిస్తున్నట్టు వెల్లడై సెబీలో డైరెక్టర్లు, చైర్మన్ గా ఎంపికయ్యేవారు వారు సొంతంగా ఎలాంటి కన్సల్టెన్సీలు కలిగి ఉండరాదు. దీనికి భిన్నంగా 2022లో సెబీ చైర్పర్సన్ గా నియమితులైన తర్వాత కూడా మాధవి పూరి బచ్ రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి ఆదాయాలను పొందుతున్నారని పబ్లిక్ డాక్యుమెంట్స్ ఆధారంగా రాయిటర్స్ ఓ రిపోర్ట్ ను వెల్లడించింది. విదేశాల్లోని అదాని అనుబంధ సంస్థల్లో సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్, ఆమె భర్త ధావల్ బచ్ పెట్టుబడులు పెట్టారని హిండెన్బర్గ్ ఇటీవల ఓ రిపోర్టులో తెలిపింది. బెర్ముడా, మారిషన్ వంటి ఆఫ్ షోర్ కంపెనీల్లో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంస్థల్లో బచ్ కుటుంబం పెట్టుబడులను కలిగి ఉందని తెలిపింది. అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడుల తీరును సమీక్షించాల్సిన సెబీ చైర్పర్సన్ కు వాటిల్లో వ్యక్తిగత పెట్టుబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయని, ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకి వస్తుందని హిండెన్బర్గ్ ఆరోపించింది. సెబీ చైర్పర్సన్ గా కొనసాగుతూనే మాధవి కన్సల్టింగ్ సంస్థలను నడుపుతున్నారని, ఈ నిజాలను నిగ్గు తేల్చాలని హిండెన్బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ తరుణంలో రాయిటర్స్ తాజా రిపోర్ట్ హిండెన్బర్గ్ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చింది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న, భారత్ కేంద్రంగా పనిచేస్తున్న అగోరా అడ్వైజరీ సంస్థలను మాధవి పూరి బచ్ దంపతులు నిర్వహిస్తున్నారని హిండెన్బర్గ్ ఆరోపించింది. రాయిటర్స్ ప్రకారం గడిచిన 7 ఏళ్ల కాలంలో అగోరా అడ్వైజరీ సంస్థల్లో 99% వాటాలు బచ్ దంపతులవి. దీని ద్వారా 3.71 కోట్ల ఆదాయం సంపాదించారని రిజిస్టర్ ఆఫ్ కంపెనీల వద్ద నమోదైన సమాచారం బయటపడింది. సెబీ పూర్తికాల సభ్యులుగా నియమితులైన తర్వాత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గాని, వేతనం గాని, ఇతర వృత్తి నైపుణ్య కార్యక్రమాల ద్వారా ప్రొఫెషనల్ ఫీజులు పొందడం 2008 సెబీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. సెబీ చైర్మన్ ఇతర ఆదాయాలు ఆర్జించడంపై నిషేధం ఉంది. సింగపూర్ కంపెనీ రికార్డులను పరిశీలిస్తే మాధవి బచ్ మార్చి 2022లో అగోరా పార్ట్నర్స్ లోని తన షేర్లన్నింటినీ తన భర్తకు బదిలీ చేసినట్లు హిండెన్బర్గ్ పేర్కొంది. అయితే 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ రికార్డుల ప్రకారం మాధవి ఇప్పటికీ భారతీయ కన్సల్టింగ్ సంస్థలో వాటాలను కలిగి ఉన్నారు. ఆదాయాలకు అదానీ గ్రూప్ తో ఏదైనా సంబంధం ఉందో లేదో తేల్చాల్సి ఉంది. బచ్ పదవి కాలంలో సెబీ బోర్డు సభ్యుడుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ మాజీ కీలక అధికారి సుభాష్ చంద్ర గార్గ్ సెబీ చీఫ్ మాధవి చర్యలను తీవ్రంగా విమర్శించారు. మాధవి వ్యాపార కార్యకలాపాలను చాలా తీవ్రమైన ఉల్లంఘనగా అభివర్ణించారు. సెబీ బోర్డులో చేరిన తర్వాత ఆమె బయటి సంస్థను కొనసాగించడానికి ఎటువంటి సమర్థనం లేదు. విషయం బయటికి వచ్చిన తర్వాత ఆమెను కొనసాగించడాన్ని అనుమతించకూడదని అన్నారు. ఆమె తన వ్యాపార ప్రయోజనాలను బోర్డుకు తెలపలేదన్నారు. కాగా రాయిటర్స్ రిపోర్టర్ పై సెబీ బచ్ కుటుంబం కానీ స్పందించలేదు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.